పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలచే హృదయంలో అభిమానం ఉంటుంది. మనం పుడితే తల్లి సంతోషపడడం సహజం, పెరిగితే తండ్రి ఆనందపడడం సహజం. కానీ మనం బ్రతికితే సమాజం గర్వపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అదే జీవితం. అందనిది కళ, అందమైనది ఊహ, తిరిగి రానిది గతం, తీరని కోరిక, మర్చిపోలేనిది జ్ఞాపకం. ఏది శాశ్వతం కానిదే జీవితం. పొలంలోని కలుపు వల్ల పంట నాశనమవుతుంది, మనిషిలోని అహం వల్ల జీవితం నాశనమవుతుంది. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనసే ఒక పూల తోట. ఏ మొక్క నాటితే ఆ పూలే పూస్తాయి. ఏ వస్తువైనా బంధమైనా 2 సార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. నమ్మకం మనిషి జీవితాన్ని ముందు నడిపే ఇంధనం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఉత్ప్రేరకం. సామాన్యుడికి సైతం శిఖరాగ్రానికి చేర్చే సాధనం. పదార్థాన్ని బట్టి, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక మనం ఎంత గొప్పవారమైనా మన అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే మన విలువ పెరుగుతుంది. జీవితం, కాలం, ఈ 2 గొప్ప గురువులు. కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో జీవితం నేర్పుతుంది. జీవితం ఎంత విలువైనదో కాలం తెలుపుతుంది. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం 2 ప్రమాదమే. జీవితంలోని అసంతృప్తికి ఇవే ప్రధాన కారణాలు. చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు గొప్పదనం తెలియాలంటే ఓటముల దెబ్బలు తగలవలసిందే. సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాల కుదుపులు భరించాల్సిందే. మనలో ఎంత దమ్ముందో, అసలు నిజమైన మనవాళ్ళు ఎవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. అంతా మన మంచికే. పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ నమ్మకంతో ఏర్పడే స్నేహం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకి వస్తుంది. అలాగే గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ గాయపడితే మాత్రం కన్నీళ్ళే బయటకి వస్తాయి. మన జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. అర్థమయ్యేలోగా దూరమయ్యేది కళ, అర్థమైనా ఒప్పుకోలేనిది వాస్తవం. అర్థమయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం. అర్థం తెలిసినా కొత్త అర్థం వెతికేది ప్రేమ. అర్థమైనట్లు అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అర్థం కానిదే జీవితం. సంతోషంలో పట్టుకున్న చేయి కంటే బాధలు, కష్టాల్లో కూడా వదలకుండా
వెన్నంటి తోడుండే బంధమే నిజమైన బంధం. అది స్నేహ బంధమైన నా ప్రేమ బంధమైన. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యమే గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే గర్వం కంటే నిజాయితీలో ఉండే ఆనందం గొప్పది. ఎప్పటి వరకు మన నుండి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది. మనిషిగా పుట్టడమే మన అదృష్టం. ముడిపడుతున్న బంధాలు మన పాలిట వరాలు. ఎదురయ్యే అడ్డంకులు మనకు విలువైన పాఠాలు. కష్టాల గురించి ఆలోచించరాదు, అవి మర్చిపోతూ ఉండాలి. అందుకే మనం ఆనందంగా 10 మంది మన గురించి మంచిగా చెప్పుకునేలా జీవించాలి. అదే జీవిత పరమార్థం. మన అలవాట్లే మన స్థాయిని నిర్ణయిస్తాయి. మంచివైతే సమాజంలో మన గౌరవాన్ని పెంచుతాయి.